కాంప్రమైజ్ అయిపోయే జీవితాలు దేవునికి మహిమ తెచ్చే జీవితాలు కాదు. కాంప్రమైజ్ అయిపోయే ఛాన్సెస్ నీకు నాకు కూడా చాలాసార్లు వస్తాయి. దేవుని మాట వినడం కంటే మనిషి మాట వినడమే. ఈ టైంకి పర్లేదు అమ్మయ్య దాటి వెళ్ళిపోతాం. ముఖ్యంగా యవ్వనస్తులారా గుర్తుపెట్టుకోండి, కాంప్రమైజ్ అయిపోవడానికి మీకు చాలా ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఎందుకంటే ఒత్తిడి, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. మీకు ప్రెషర్ ఎక్కువ పడుతూ ఉంటుంది. బికాస్ జీవితంలో ప్రెషర్స్ ఉంటేనే మన జీవితం ఎప్పుడు కూడా మనకి ఒక ఛాలెంజింగ్ రోల్ని మనం పోషించడానికి అవకాశం ఉంటుంది. ప్రెషర్స్ ఏమీ లేని వాళ్ళని చూడండి, వాళ్ళకి అసలు ఆ ఛాలెంజింగ్ స్పిరిటే ఉండదు. ఎప్పుడు కొత్త టాస్కులు మన ముందుకు వచ్చి నిలబడుతుంటే, మనల్ని మనం దేవుని ఎదుట ప్రూవ్ చేసుకుంటుంటే ఆ మజా వేరనమాట. విశ్వాసంతో మనల్ని మనం దేవుని ఎదుట పెట్టుకుని ముందుకు వెళ్తుంటే, కాంప్రమైజ్ అవ్వలేదు ప్రభా, నేను తలదించలేదు ప్రభా, నీ కోసం నిలబడ్డాను ప్రభా. ఎందుకంటే దేవుడు కొన్ని అలౌ చేస్తాడు.